Hi everyone. Welcome back to our YouTube channel Lili Meghalalo. ఇప్పుడు మేము మేఘాలలో కాదు పట్టాల్లో వెళ్తున్నాము. ఓ మై గాడ్, ఎన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 17 ఇయర్స్ అనుకుంటా. 17 ఇయర్స్ అయిపోయింది. 16 ఇయర్స్ అయిందేమో. ద లాస్ట్ టైం వి టుక్ ట్రైన్ 16 ఇయర్స్ బ్యాక్. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అసలు ఎందుకు చేస్తున్నాం ఈ ట్రైన్ జర్నీ, ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు పూర్తి వీడియోని చూస్తూ ఉండాలి. తర్వాత చెప్దామా? తర్వాత చెప్దాం. ఎందుకు ఇలాగ డౌట్ గా ఇందిరా గారు, ప్లీజ్ అండి చెప్దాం. ఓకేనా? సరే, అయితే ఫస్ట్ అయితే స్టేషన్కి వెళ్ళాలి, సికింద్రాబాద్ స్టేషన్కి. ఆ తర్వాత ఎక్కడికి అనేది అక్కడ రివీల్ చేద్దాం. ఓకేనా? చాలా హైదరాబాద్ లో 16 సంవత్సరాల్లో స్టేషన్ ఇంత మారిపోయింది. ఓ మై గాడ్, తను ఎందుకని ఇలాగా మెట్లెక్కిస్తున్నావు? స్టేషన్ లో నేను మెట్లెక్కుతున్నామండి. ఓ మై గాడ్, ఇంట్రెస్టింగ్. కార్లు ఫ్లైట్లు అలవాటు అయిపోయి ఎయిర్పోర్ట్లో బగ్గీలు ఎక్కేస్తాము. బగ్గీలు ఎక్కేంత సీన్ లేదు మనకి, కానీ స్టేషన్ చాలా రెనోవేషన్ మూలన కొంచెం చికాక్గా ఉంది. బట్ దెన్ వీ కేమ్ టు ద కంపార్ట్మెంట్. ట్రైన్ ఎక్కాలి. 16 ఇయర్స్ తర్వాత ట్రైన్ ఎక్సైటింగ్గా ఉంది. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బుక్స్ లేవు కొనుక్కుందామంటే. అన్ని ఫుడ్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫోన్లు ఎక్కువైపోయి బుక్లు చూస్తున్నారు ఎవరు. ఇంతకు ముందు బుక్సే కొనుక్కునేవాళ్ళం ట్రైన్లో. ఏం చేస్తున్నావు? మనకి స్వచ్ఛమైన నీళ్లు పెట్టారు. మన బాటిల్ ఒకవేళ అయిపోతే మనం వచ్చి ఇక్కడ పట్టుకోవచ్చు. వావ్, గుడ్ ఫెసిలిటీ. గవర్నమెంట్ స్టేషన్ చేస్తాం, మనం వాడుకోవాలి. చల్లగా ఉన్నాయా? ఓ, ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఓకే, ట్రైన్ అటు వస్తుంది. ఎలా వెళ్దాం? అది వచ్చినప్పుడు అది తిరిగి వస్తుందా? అబ్బా, ఎంత బాగుంది ట్రైన్ చూస్తుంటే అసలు. సో అందరూ వెయిటింగ్. 30 minutes లేట్ ట్రైన్ ఇప్పుడు వస్తుంది. 30 minutes నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించాము. అదే ఇటు వస్తుంది. అదే అను ట్రైన్లన్నీ ఒకేలా ఉన్నాయను. డౌట్, వీళ్ళు అలా మైక్ ముందు కూర్చొని మాట్లాడుతూనే ఉంటారా రేడియోలో అలాగా? కానీ వాళ్ళు కరెక్ట్ టైం ఎలా తెలుస్తుంది అనౌన్స్మెంట్కి? డిలే అవుతున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. అయ్యో, మంది ట్రైన్ అది. నాకు తెలిసే సినిమా గుర్తొస్తుంది తెలుసా? తెలిసే ఈ ట్రైన్స్ చూసిన మనిషి కూడా కూర్చొని ఉంటుంది కదా స్టేషన్లో. చిన్నప్పుడు ఇలాగ వచ్చినప్పుడు మనకి మన కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది, దాంతో పాటు పరిగెత్తుతూ ఉండేవాళ్ళం. సీరియస్లీ, దాంతో పాటు పరిగెత్తుతూ ఉండేవాళ్ళం. మనది ఏ కోచ్ అని చెప్పేసి. సరే, పక్కకు రా. బండి రైలు బండి, ఎంత మంచి రైలు బండి. ఊరు You should see this. Come.
H1. ఓన్లీ 2 ఆఫర్స్. Oh really? ఈ 13 and 14 కదా. Oh my god. వచ్చి లోపలికి. హ్యాపీ. అను నిజంగానే అసలు. సో ట్రైన్ మూవ్ అవుతుంది, స్టార్ట్ అయిపోయింది. అమ్ము థ్యాంక్ యూ అమ్ము ఎంజాయ్. ఫర్ లగ్జరీ ట్రిప్. అమ్ము నేను చెప్పా కదా, నేను అన్నీ ఎక్కాను, ఫస్ట్ ఏసీ కూపే ఎక్కలేదు. ఏనా కుదరలేదు. అదిగో ఆయన ఎవరో నీకోసం వెయిట్ చేస్తున్నారు బయట. సో వీ హ్యావ్ విజిటర్స్. కంపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ వచ్చి మధ్య మధ్యలో పలకరించి వెళ్తున్నారు మమ్మల్ని. సో ఇది కూడా ఒక ఎంజాయ్మెంట్ అన్నమాట. సో పిల్లోస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు, బట్ మీరు అడగండి అని చెప్తున్నాను. తర్వాత మనకి 2 ఎక్స్ట్రా ఇస్తున్నారు, గుర్తుపెట్టి అభిమానం ఇస్తున్నా అన్నారు. మరి ఆయుష్ గడ్ కూడా చెప్పాడు 2 పేరు ఏం కావాలంటే చూసుకోండి అని చెప్పి. ఏంటి ఇక్కడ మనుషులు కూడా ఆయన తెలుసా? ఫోన్ చేయించాడు అక్కడ చైతన్య. ఫ్రెండ్ మీసాల్ రాజు గారు మామూలు మనిషి కాదండి ఆయన. ఆయన ఇట్లా అంటే ఇట్లా చేసేస్తాడనమాట మా ఆయన అడిగితే. అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అన్నది ఈరోజు నేను కళ్ళారా చూశానమాట. చిన్న చిన్న కోరికలే కోరుతాను నేను, కానీ నేను కోరానంటే అది అవగొట్టేస్తారు ఆయన. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ ఇన్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఫర్ దిస్ లవ్లీ ట్రైన్ జర్నీ. ఇప్పుడు నేను మా ఆయన అలా కూర్చొని ఇంట్లో మాట్లాడుకోలేనివన్నీ, టైం బిజీగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఖాళీ చాలా ఉంది, చక్కగా కూర్చొని డిన్నర్ చేసుకుంటూ కబుర్లు వేసుకుంటాం. మంచి ఫుడ్ తెచ్చుకున్నాం, అది కూడా చూపిస్తాం. డిన్నర్ బాగుందా? సో మా డిన్నర్ వచ్చేసేసి కబ్సా లహామ్ అండి. రంజాన్ నడుస్తుంది కదా, కబ్సా లహామ్, వాటర్ బాటిల్, మజ్జిగ, పెరుగు, బోంగిర్ వచ్చింది. మంచిగా నిద్రపోవచ్చు ఇలా. ఎవ్రీడే నేను మా ఆయన పడుకునేటప్పుడు ఇలా తల నిమ్మరటం నాకు అలవాటు అనమాట. అట్లా చేస్తేనే పడుకుంటాను. నాకు నిద్ర రాదు. యూఎస్ వెళ్ళినప్పుడు మిస్ అవుతుంటాను. అప్పుడు ఏం చేస్తావు? నేను నా చేతి అనుకుంటావా? మన లారీ అనుకుంటుంది కదా ఎంజాయ్ చేయండి లొకేషన్స్. నేను అలా కూర్చుంటాను. మంచిగా తినేసేసాము, మజ్జిగ తాగాము. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంత సిన్సియర్గా తినమేమో. ఫస్ట్ టైంకి తిన్నాము, మజ్జిగ తాగేసాం. విష్ణు ఊరి నుంచి చక్కటి బొబ్బట్లు, నేతి బొబ్బట్లు తెచ్చింది. చాలా బాగున్నాయి, అదిరిపోయాయి విష్ణు అసలుకి. బా భీమవరంకి ఎప్పుడు వెళ్ళినా ఆ బొబ్బట్లు తెచ్చుకోవాలి. ఈరోజు మా అమ్మకి ఒకటి తెచ్చేసుకున్నానని కొంచెం గిల్టీగా ఉంది, కానీ ఎప్పుడైనా భీమవరంకి వెళ్ళినప్పుడు మా అమ్మకి కూడా తీసుకొస్తాం. సో అలా అనమాట. ట్రైన్ కదిలింది నాన్న. 10:45 అయిపోయిందండి, పడుకోవాలి ఇంకా. సో రేపు మార్నింగ్ 6:30కి చేరిపోతాము. ఎక్కడికి అనేది దిగిన తర్వాత చూపిస్తాము, ఓకేనా? చాలు గైస్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి బాగా పడుకున్నట్టున్నావు? సూపర్గా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేస్తావా? నాకు ఉయ్యాలో ధడక తిని చెక్కనైన నడక జోల పాట కాదా చిలక. నేను అస్సలు పడుకోలేకపోయినాము. ఎందుకు? నాకు అసలు ఏంటి, నేను అసలు ఒకప్పుడు ట్రైన్లో ఎంత బాగా పడుకునేదాన్నో. అస్సలు నేను చూసా 2-3 సార్లు లేచి చూస్తుంటే నా వల్ల కాలేదు అసలు పడుకోవడం. అయిపోయింది ఇంకా 10 minutes. దాని దిగు. అబ్బా బడలిక చాలు ఇంకా. పచ్చని పొలాలు, తాటి చెట్లు, మంచు,
ఎంత బాగుంది కదా. ద్వారపూడి ద్వారపూడి అసలు ఎంత బాగుందండి మంచు. ఏరియాస్ లో చాలా ఎక్కువ మంచు ఉంటుందండి. అవును, పొద్దునే బాగుంటుంది నాకు తెలిసి. చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ బాగా చేస్తుంది. ఎండ ఎక్కువ ఉంటుంది. ఒక 7-8 అయిందంటే దంచేస్తుంది. ఇప్పుడు చూడు ముద్దలు ముద్దలు ఉంటుంది ఇప్పుడు. అవును, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ముద్రైతే పొలాలు. ఈ గ్లాస్ అంతా తడిచిపోయి ఉంది మొత్తం. చూడు ఎంత సెటిల్డ్ గా తిరుగుతుంది అది. అది ఉంటుంది అంతే నాకు కనబడి బాధ్యత అయిపోయింది. హ్యాపీయా 4 హ్యాపీయా 5 అది 3 సెకండ్స్ లేట్ గా చూడు. ఇంకా తిరుగుతున్నాను చూడు. పవర్ రా చేతిలో. నువ్వు మా ఇంటికి వచ్చావు, నేను ఎక్కితే బాగోదని అబ్బా, చెప్పి నేను ఇది ఎక్కించాను. అది మా మర్యాద, మా గోదావరి మర్యాద. సో మేము ఇప్పుడు ఎక్కడున్నామో గెస్ట్ చేయండి. ఈ ఊరేంటో గెస్ట్ చేయండి. ఎక్కడుందో కూడా గెస్ట్ చేయండి. ఎక్కడున్నామో గెస్ట్ చేయండి అని అంటున్నావా? షీజ్ అను, నేను కూడా అను. నేను రాజేష్, నా ఫ్రెండ్ రాజేష్. ఒరిజినల్ పేర్లు నావి. వెనక మీసాలు కనిపిస్తుంది కదా, వాడే. వెనక చూడ గత్తగా బాగా కనిపిస్తుంది మీసా. కానీ ఆయన లేరు, ఇన్విజిబుల్ మ్యాన్. సో యాక్చువల్లీ ఒక పని మీద వచ్చామండి, బట్ ఈ రోజు మా ఆవిడ వేరే పని మీద తీసుకెళ్తుంది. అదేంటో చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. 45 minutes జర్నీ చేసి తీసుకెళ్తుంది. సో ఈ పక్కన సీ కనిపిస్తుంది మీకు, బీచ్, అది కూడా చూపించేస్తాను. ఇది మా శివ గారు. ఇంత ముందు కూడా ఒకసారి మా రథసారిది ఇంత ముందు కూడా మీకు చూపించాము. ఎప్పుడు అని అంటే అప్పుడు నేను ఎలక్షన్స్ అప్పుడు. యా అక్కడే కూర్చుంటారు కదా ఇద్దరు. ఉప్పునే సినిమాలో ఇక్కడ కూర్చుంటారంట ఈ పైన. ఏంటది? దిగడానికి లేదు, అక్కడ లోపల నుంచి వాటర్. సో మీ అందరికీ అర్థమైంటుంది ఈ సముద్రం ఎక్కడిది అని. ఈ ప్లేస్ చూస్తే నీకు గెస్ట్ చేయగలవా? అసలు నాకు ఈ బిట్టు బలి నచ్చింది. జల జల జలపాతం నువ్వు. సెల 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 ఏరుని నేను. సాంగ్ గుర్తొచ్చింది కదా, అదే ఊరు ఇది. ఎస్ గెస్, మళ్ళీ గెస్ట్ చేయండి. వాళ్ళు మనకంటే తెలియగలవాళ్ళు. ఇప్పుడు వేరే చోటుకి వెళ్దాం పదండి. ఓకే పదండి. ట్రాఫిక్ ఆపకూడదు, మీరు దిగండి. ఏం చీరలన్నా? ఉప్పాడ తీసుకొచ్చావు. ఎందుకు ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. ఓకే, ఉప్పాడ చీరలకు వచ్చాము. ఎలాగూ కాకినాడ వరకు వచ్చాం కాబట్టి ఉప్పాడ కాకినాడలో తెలుసు. నీకు ఒక దండం. సో అందుకని చూద్దాము మన మంచి మంచి కస్టమర్స్కి మంచి శారీస్ ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయా అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా ఫస్ట్ టైం ఉప్పాడకు వచ్చి షాపింగ్ చేస్తున్నాను, చూద్దాం.
ఎంత ఫైన్గా ఉందో పెయింట్ లాగా. బట్ దిస్ ఇస్ వీవింగ్. ఎన్ని రోజులు పడుతుందండి ఒక చీర నేయడానికి? ఈ చీర పట్టిన ఎంత నుంచి నెల 10 రోజులు పడుతుంది. నెల 10 రోజులా? ఇంకా అయిపోయిందా షాపింగ్? అయిపోయింది. ప్లీజ్. అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. తొందరగా చీరలు పట్టుకెళ్ళి బేగ అమ్మేసి బేగ వచ్చారు మనం. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైంది? మనం చీరలు కొన్నదే కాకుండా మనకి తాంబూలం కూడా ఇచ్చి పంపిస్తాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన దగ్గర వర్క్ చేశారు శ్యామ్. కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు మన దగ్గర. నాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది. వాడు గృహప్రవేశానికి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి కాకినాడ వచ్చాం అనమాట. అంటే వాడు చిన్న వయసులోనే ఒక ఇంటి వాడే అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో కూడా మ్యారేజ్ కూడా చేస్తారు అడిగి. ఇంటివాడు అయిపోయాడు కాబట్టి ఇంకా మ్యారేజ్ కూడా అయిపోతుంది. అండ్ చాలా మంచోడు అండి మా శ్యామ. బోలా శంకరుడు. అండ్ అలాగే బ్రెయిన్ అంత ఫాస్ట్ కాదు. వాడికి ఒక మేనేజర్ పోస్ట్ రావడానికి ఎంత కష్టపడ్డాడంటే టఫ్ అంటే చాలా కష్టపడే వ్యక్తి అనమాట కదా. నీ రైట్ హ్యాండ్, తన రైట్ హ్యాండ్, నా 2 హ్యాండ్స్ వాడే. వారం రోజులు నేను ఫుడ్స్ మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు వెళ్తున్నాము, చూసేద్దాం వాడి హౌస్ ఇల్లు ఎలా ఉందో చూపిస్తా. ఓకే. ఇది బెడ్రూమ్ అండి. చిన్న అట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. గుమ్మాలు బాగానే పెట్టారు, హైట్ తగలకుండా. ఇవి రెడ్డి కూడా ఇలాంటి ఇల్లు ఇంకా మంచి కొనుక్కోవాలి. ఈ పిల్లలు మంచి అభివృద్ధి హైదరాబాద్ లో 2 అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి. అక్కడ కూడా కొనుక్కోవాలి కదా. నేను నచ్చిన బట్టలు కొనుక్కోండి. ఓకే. పరమాన్నం చాలా బాగుంది, పూరి చాలా బాగుంది, పులిహోర చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇక్కడ పులావ్ తింటున్నా, వెజిటబుల్ పులావ్. నువ్వు కూడా చాలా బాగున్నావు. నేను బాగున్నా. హైదరాబాద్లో ఇలాంటి పులావ్ దొరకదు. పులావ్ అది వెజిటబుల్ పులావ్ చక్కగా కార్న్ అన్నీ వేసేసారు. అందులో క్యాప్సికమ్ అండ్ బన్నీ చాలా బాగుంది. శ్యామ్ హ్యాపీయా? వాడు చాలా హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ. కాకపోతే కాకినాడలో వేడి నాట్ హ్యాపీ. ఇప్పుడే మార్చిలోనే ఇలా కొట్టాము. ఇమాజిన్ ఏప్రిల్ మే అసలు ఎలా ఉంటుందో. అసలు మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి మరీ బయలుదేరుతున్నాం మేము స్టేషన్కి. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత స్టేషన్కి ట్రైన్లో వెళ్తాం. ఎంత హ్యాపీగా అనిపించింది కదమ్మా అసలుకి. చాలా బాగుంది అసలు. చాలా బాగుంది. సో ఇప్పుడు రిటర్న్ ట్రిప్ వచ్చేసేసి మేమిద్దరం వీ వాంట్ టు ఎంజాయ్ ద ట్రైన్ జర్నీ. అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చుక్కల్ని చూసుకుంటూ మళ్ళీ ఎప్పుడు ఎక్కుతామో ట్రైన్ తెలియదు కదా. ఫ్లైట్లు కార్లు అంటే ఊరికే ఎక్కుతూ ఉంటాం. సో ట్రైన్లో సో ఇంత పీస్ఫుల్గా మంచిగా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే హీ హెస్ టేకెన్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెరీ వెల్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ అనుకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్లెజర్లో మళ్ళీ నేను షాపింగ్ కూడా చేశాను హెచ్ఓఎస్కి. సో పాపం దగ్గరుండి తీసుకెళ్లారనమాట. సో అందరికీ థ్యాంక్ యూ. అండ్ శ్యామ్ మా పిల్లలు అందరూ హ్యాపీ అయ్యారు అని అనుకుంటున్నాను. నేనైతే వాడికి థ్యాంక్స్ చెప్పను, నాకు స్కూల్ మేట్ కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పకూడదు. రాజేష్ గారికి నువ్వు చెప్పక్కర్లేదు, నేను చెప్పచ్చు. సో మంచిగా జరిగిపోయిందండి. ఇంకేం లేదు, సర్దుకొని బయలుదేరితే 7-10 నిమిషాల ముందు స్టేషన్కి వెళ్తే చాలా అంటున్నారు. మామ నాకు అసలే భయం, అందుకని మేము తొందరగా వెళ్ళిపోతున్నాము. ఓకేనా? సరే, మీకు ఈ ఎపిసోడ్ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నీలి మేఘాల్లో అంటేనే చేంజ్ అండి. అసలు ఎప్పటికప్పుడు అట్లా అట్లా మేఘం ఎట్లా మారుతూ ఉంటుందో ఛానల్లో కంటెంట్ కూడా అలా అలా మారుతూ ఉంటుంది. చలో బాయ్ గైస్, లవ్ యూ గైస్. లవ్ యూ.